కాకినాడ సముద్ర తీరంలో ఏర్పడిన చమురు గ్యాస్ నిక్షేపాలు మన గ్యాస్ మన రాష్ట్రానికి దక్కాలని, అప్పుల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి గ్యాస్ వాటా కోసం అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు ఏకమై సాధించాలని, దీనికోసం ఫిబ్రవరి 1న కాకినాడలో సదస్సు ఏర్పాటు చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. కాకినాడలోని పిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదస్సు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోడకల ప్రసాద్, సిపిఐ జిల్లా నాయకులు శాఖ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో చమురు గ్యాస్ పడిన విషయం మీకు అందరూ తెలిసిందే. ఈ గ్యాస్ నిక్షేపాలు మనకే దక్కాలని 2025 జనవరి ఫిబ్రవరి కాలంలో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున పోరాడిన విషయం మీకు తెలిసిందే. కానీ ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి 7 నెలలు కావస్తున్నా ఈ చమురు నిక్షేపాల మీద ఎవరూ నోరు మెదపడలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ కేజీ బేసిన గ్యాస్ మనకే దక్కాలి, అప్పుల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేజీ బేసిన గ్యాస్ ఎంతో అవసరమని చెప్పారు. ఇప్పుడు మళ్ళా దాని మీద ఎవరు కూడా మాట్లాడలేదు. అందుకనే ఈ కేజీ బేసిన్ సాధన సమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీ, విద్యార్థి యువజన కార్మిక సంఘాలు టౌన్లో అందరి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 గాంధీ భవన్లో ఉదయం 10:30 గంటలకు ఈ సదస్సుని ఏర్పాటు చేశాము. ఈ సదస్సుకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డేగా ప్రభాకర్ గారు, ఈ కేజీ బేసిన సాధన సమితి నాయకులు, ప్రముఖులు, విశ్రాంతి న్యాయవాదులు, లెక్చరర్స్, అనేక అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా హాజరవుతున్నారు. కావున ఈ 1వ తారీఖు జరగబోయే మన గ్యాస్ మనకే దక్కాలి, ఇది మన నినాదం. దాని మీద సదస్సుని మీరందరూ హాజరు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాల మీద పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానికోసం ఈ నెల 19న విజయవాడలో భవిష్యత్తు కార్యాచరణ కోసం ఒక ఉమ్మడి సమావేశం వేశాము. ఈ సమావేశంలో భవిష్యత్తు నిర్ణయించి ఈ ఇళ్ల స్థల సాధన మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాం.